మరో బ్రేకింగ్ శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ అధికారి కామాంధుడిగా మారి మహిళల పాలిటి ఎముడయ్యాడు. పల్నాడు జిల్లా మాచర్లలో ఒక ఏఎస్ఐ చేస్తున్న అరాచకాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. రక్షణ కల్పించాల్సిన చేతులే మహిళల మాన ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి. మాచర్ల పరిధిలో ఏకాంతంగా ఉండే జంటలను టార్గెట్ చేస్తూ ఈ ఏఎస్ఐ వారి వీడియోలను రహస్యంగా చిత్రీకరించేవాడు. అనంతరం ఆ వీడియోలను సదరు మహిళలకు చూపించి తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. లొంగకపోతే వీడియోలను బయటపెడతానంటూ బ్లాక్మెయిలింగ్కి పాల్పడేవాడు. అయితే ఈ కేడీ ఏఎస్ఐ భాగవతం అంతా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. అయిందా మ్యారేజ్? రీసెంట్గా ఫిబ్రవరి 7. నేను ఈ ఫోటోలు ఎంతసేపు ఎదుగుతుంది? పెళ్లి ఫోటోలు చూపిస్తున్నాను. ఫిబ్రవరి 7 పెళ్ళి అయింది. వాళ్ళ ఇట్రా పక్కన వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏం చెప్పు. ఏనా అమ్మాయినా? రీసెంట్గా మార్నింగ్ బయటికి వెళ్దామంటే సరదాగా వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంది? వాళ్ళ నాన్న లేదు సార్, చనిపోయారు. ఏం పేరు? పేరు ఐడియా చనిపోయారు. వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు? నిజం సార్, ఇది కూడా నాది ఊరు కాదు, గుంటూరు. అత్తగారింటికి వచ్చారు. ఎక్కడ అత్తగారి ఇల్లు? రూట్ లైన్ అంటారు. నీకు తెలియదు? అత్తగారి ఇల్లు కూడా నీకు తెలియదు? రూట్ లైన్ మీ అమ్మ నాన్న పేరు ఏంటి? మాంచారి. అమ్మ పేరు సుభాష్. సరే, ఇక్కడ ఉండి ఇది అడ్రస్ చెప్పాలి అమ్మాయి. ఏ ఊరు పాప మీది? అమ్మా అమ్మ దగ్గరకు వచ్చావా? నీ పేరేంటి? అమ్మ నాన్న పేరు మీ అత్త అమ్మ మ్యారేజ్ అయింది నీకు? ఎప్పుడు? ఏ నెల? డేట్ చెప్పు. ఎన్నో తారీఖు? ఫిబ్రవరి 7. ఏం చదువుకున్నావు? చదువునా? వాడి పేరేంటి? ఇక్కడ ఎందుకున్నారు మరి? ఆషాఢ ఎప్పటి నుంచి వచ్చింది? ఏం చేస్తాడు వాడు? ఏంది ఆడనా? అలా కరెక్టేనా? నిజమేనా? నీ దగ్గర చల్లేదు ఇద్దరిది. నీకు లేదా ఫోన్? అదేంది ఇద్దరు ఒకటి ఎట్ట ఆడతారు? నువ్వేం చదువుకున్నావు? అయిందా మ్యారేజ్? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి కామాంధుడిగా మారిన తీరు చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్లో పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ఏఎస్ఐ చేస్తున్న అరాచకాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏం జరుగుతోంది? ఏఎస్ఐ చేస్తున్న అరాచకాలు ఎలా వెలుగులోకి వచ్చాయి? ఎవరు బయట పెట్టారు? రమణ బాబు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ చేసినటువంటి అరాచకాలు బగ్గుమంటున్నాయి. ఏదైతే మరి ఏఎస్ఐ అంటే స్టేషన్ కు వచ్చినటువంటి మహిళలను అటు లొంగ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా మరి మహిళలనే టార్గెట్ చేస్తూ మరి తనకు ఒక గెస్ట్ హౌస్, సపరేట్ గా ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకొని మహిళలని వాడుకోవటమే కాకుండా వారి వీడియోస్ కూడా పూర్తిగా చిత్రీకరించి, అంటే ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకొని తను చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వీడియో రూపంలో తీసుకున్న తర్వాత కూడా మహిళలను వేధిస్తున్నాడు. తరచుగా తన గెస్ట్ హౌస్ కు రావాలంటూ కూడా తను బెదిరింపులకి దిగుతున్నటువంటి నేపథ్యంలో అటు మహిళలు కొంత మీడియాని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏఎస్ఐ శ్రీనివాసు గా పనిచేస్తున్నటువంటి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని మీద అనేక ఆరోపణలని గతంలో కూడా మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి సమయంలో కూడా ఒక పోక్సో యాక్ట్ కేసు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మైనర్ బాలిక పైన అత్యాచారం కేసు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసు వ్యవస్థకి తీరని మచ్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం విజువల్స్ చూసాం రమణ బాబు, చాలా దారుణంగా చూడనటువంటి వీడియోస్ ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని వీడియోస్ కూడా మనం పూర్తిగా కట్ చేసి విజువల్స్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసు శాంతి భద్రతలు, అదేవిధంగా ప్రజలకు ఆపదలో ఉన్నటువంటి మహిళలు కానీ, అదేవిధంగా అటు ప్రజలకి కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులు ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిల్లా
ఎస్పీకి ఫిర్యాదు అందాయి. దీనిపైన మరి ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకి చాలా ఇది తీరని మచ్చని చెప్పుకోవచ్చు. ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం, మరి ఉన్నత అధికారులకి సమాచారం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇది చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. కనీసం మహిళలు బయటికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో అందులో కొంతమంది మహిళలు ఆ మీడియాని ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు వీటిపైన ఏఎస్ఐ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే క్రమంలో ఇలాంటి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడమే కాదు, అసలు డిపార్ట్మెంట్ కి రిమూవ్ చేయాల్సినటువంటి బాధ్యత అటు పోలీసు అధికారుల పైన ఉంది. మరి అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఏఎస్ఐ రిటైర్డ్ స్థాయికి వెళ్ళినటువంటి ఏఎస్ఐ ఇలాంటి వ్యవహారాలకి పాల్పడడం చాలా దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మాచర్ల ఘటన అంటే తరచుగా పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో ఇటీవల మనం చూస్తున్నాం. మా ప్రేమ జంట సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి ఘటన మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో అనేక వ్యవహారాలు ఇలాంటి కొనసాగుతున్నాయి. అటు ఉన్నతాధికారులు అంటే డిఎస్పీ స్థాయి అధికారులు ఇలాంటి వ్యక్తుల పైన డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే క్రమంలో ఏదైతే మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నతాధికారుల పైన ఉంది. ఏది ఏమైనా సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు కొంత కలకలంగా మారినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు ఏఎస్ఐ శ్రీనివాస్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాలి రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ.